మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకంగా మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇంత పెద్ద సభ కనివిని ఎరగని రీతిలో ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ కానీ ఇబ్బంది కానీ నిరసన కానీ లేకుండా నిర్వహించిన అటువంటి సహకరించినటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయోత్సవ సభ నిజంగా కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కొత్త రూపాన్ని దాల్చబోతోంది అనటానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఆధారాలు. ఇచ్చినటువంటి వరాలు ఆఖరికి సభ ప్రారంభం కాబోతుంది అనగా కూడా కార్పొరేషన్కు 200 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. నిన్న జీవో ఆ కార్పొరేషన్ని మేయర్ గారిని ఏ నియోజకవర్గంలో తిరగనీయకుండా కట్టడి చేసి 2 కోట్ల నిల్వ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిరు ఎలక్షన్లకు. వాళ్ళు చేసిన పాపాలకు అప్పులు కట్టలేక చేస్తున్నాం. మిత్తి అప్పులు. కాంట్రాక్టర్లు ఇదివరకు మా హాయంలో టెండర్ పిలిస్తే 10 మంది వచ్చేది. టెండర్ పిలిస్తే వచ్చేటోళ్ళు లేకుండా అయిపోయిన వీళ్ళు చేసిన పాపాలకు. ఇవాళ మళ్ళేదో ప్రెస్ మీట్లు పెట్టి కుక్కలు మరుగుతాయి కొన్ని. అసలు ఇప్పటికి కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? వాటికి నవ్వుతారు ప్రజలనే ఆలోచన కూడా వస్తలేదు వాళ్ళకి. ఇంకా ఏం చేసిండు ఏం తెచ్చిండు అని అంటారు. మేము తెచ్చిన జీవోలు చదువుకోండి అది ఏమైనా అర్థమయ్యేటట్టు మీకుంటే. కళ్ళుండి కబోదులు తిరిగి మాట్లాడటం అంటే సిగ్గనిపిస్తున్నది. ప్రజలు అసహించుకుంటారు. అసలు మిమ్మల్ని తిరస్కరించి పక్కకు చెత్తకుండా వారేసిన మీరు ఆ మాటలు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. అందులో ఒక్కడైనా సక్కమైన ఆయమన్నాడు ఉన్నాడా? ఒకడు మూటలు మోస్తాడు, ఒకడు కబ్జాలు పెడతాడు. ఇప్పుడు పల్లరాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమి తెలియదు, ఏమి చెయ్యలేదు, మహిళలకు ఏం చేయలేదు, విజయోత్సవ సభ దేనికి అంటాడు. ఆ జీవోలు చదువుకున్నావు కదా, నువ్వు 4 కాలేజీలు నడుపుతున్నావు కదా. ఆ జీవోలలో చూడండి ఎన్ని కోట్లు ఇచ్చింది. అసలు మీ జీవితకాలం గవర్నమెంట్ ఒకవేళ ఉన్నా కానీ తెలియనండి ఫండ్ మనకి ఇస్తే మేమేమైనా ఎలక్షన్ దాంట్లో పెట్టినామా? పాలిటెక్నిక్ది మాడవీధులు పెట్టినామా? ఎయిర్పోర్టు ఇవి అని అంటే హన్మకొండ చౌరస్తాలా? క్లియర్గా చెప్పిండు. నేను వరంగల్లోకి గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గివి తెస్తా అని చెప్పి వాటికి శాంక్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళ తిరిగి వదిలిపెట్టే ఇంకేమంటాడు? ఒక్క ఉద్యోగం ఇచ్చిండ్రా, మేము ఇచ్చిన డిఎస్సికి వాళ్ళకి ఇచ్చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. మీ ఆయంలో ప్రతిదీ ఒక 10 సార్లు ఇచ్చిన నోటిఫికేషన్స్, ఒక్క ఉద్యోగం ఇచ్చినోడు లేడు. ప్రతిదీ ఎవరితోడు కోర్టుల కేసు వేయించడం, క్యాన్సిల్ చేయటం. ఎంత ఇబ్బందులున్నా ఎంత కష్టాలున్నా మేము ఇచ్చినాం అన్నట్టు ఉద్యోగాలను పట్టుకొచ్చి మేము తప్పించుకోవాలనుకుంటే ఎవరితోటో మీ తిరిగిన దొంగలు తిరిగా కేసులు వేయించి మేము తప్పించుకోలేకపోదామా? వీళ్ళు చేసింది ఏంటిది? వీళ్ళకు వచ్చిన బాధ ఏంది? హైడ్రాతోటి కానీ ఇంకేదే కానీ మూసీతో నదితోటి కానీ ల్యాండ్ అక్విజిషన్తో కానీ వీళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు కాలేజీ ఉంటే ఇంకో 4 ఎకరాలు కలుపుకొని పోయినటువంటి వాళ్ళు వీళ్ళు. పొద్దుగా లేసే కబ్జాలు పెట్టి ఇది చేసుకొని పోయిన వాళ్ళు వీళ్ళు. ఇలా జైళ్ళల్లో పోతారో ఇంకేటో పోతారో అన్న భయానికి అని మొత్తుకుంటున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమున్నదో చెప్పండి. ఇప్పుడు మేము సభ ప్రారంభమవుతా అంటే 12 గంటలకు మమ్మల్ని నా జీవో ఇవ్వకపోతే అడుగుతారా? కార్పొరేషన్కు మేము అందరం కలిసిపోయి బతిలాడి ఆ బిల్లులు చెల్లిస్తే మీరు చేసిన పాపాలకు మేము ఆ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ తీయలే, ఆరోగ్యశ్రీ బిల్లు పేమెంట్లు చేయలే, కార్పొరేషన్ల కాంట్రాక్టర్ బిల్లులు చేయలే. ఏ కాంట్రాక్టర్ మీరు బిల్లులు చేయకపోవటం వల్లే కదా ఇవన్నీ ఆగినాయి.
మీ పర్సంటేజ్లో కకృతి పడితేనే కదా ఇవన్నీ ఆగినాయి. ఇవాళ చుట్టుకున్న 5-6 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాకు కావలసిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ప్రత్యేకంగా చేస్తా అని చెప్పి ఆడ అక్కలను చెల్లెలను ఇంత ఇదిగా చేసిపోతే, అందుకే మీ ద్వారా ఒకటి అడుగుతున్న మహిళలని కానీ వరంగల్ జిల్లా ప్రజలని, ఈ తెలంగాణ ద్రోహులని వీళ్ళని తరిమి కొట్టండి ఇక్కడి నుంచి. ఇంకా వీళ్ళకి బుద్ధి రాదుగా. ఇన్ని చేసినాక కూడా అభినందించడానికి నోరు రావట్లే. ఏదో ప్రెస్ మీట్ పెట్టాం, మీదికెళ్ళి చెప్పినా ఆడికెళ్ళి చెప్పినట్టున్నారు బిల్లారంగల్ అని చెప్పిన కదా మా నాయకులు రేవంత్ రెడ్డి గారు. అందరు ప్రెస్ మీట్ పెట్టాను గన్ని తిడతా అంటే ఏం చెప్పాడు, ఏం తిట్టాను ఆడికి అన్నారట. ఏం తిట్టాలి సార్, గన్ని పట్టుకొచ్చిన మనప్పుడు చేయలేదు కానీ మరి వాళ్ళు చేసిండట. ఏం తిట్టాలన్నా కానీ స్క్రిప్ట్ రాసి పంపుతారు, ఇక్కడ మాట్లాడి మొత్తుకొని పోతారు. అంతే మా పని అయిపోయింది. మేము అభివృద్ధి చేయకుండా అయిపోతుంది. మేము 2 తిట్లు తిట్టి వదిలేస్తే పని అయిపోతుంది. అందులో మా ఒక అతను పెద్ద నాయకుడు అంటాడు, 6 జిల్లాలు చేసిన కదా, దాన్ని దమ్ముంటే ఏదో బూతు మాట మాట్లాడుతున్నారు. ఏం నాయకులు, ఏం చదువుకున్నారు, ఏం సాంప్రదాయం. మిమ్మల్ని తిట్టాలంటే కూడా నిజంగా కూడా ఆ బూతులతో ఇంకా తిట్టాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని మీ ఇళ్ళలో భోజనం మీకు భూవెట్ల పెడతారో ఇవన్నీ చూసినాక, ఇంత అభివృద్ధి చూసినాక మీ ఇళ్ళలో మీకు భూవెట్ల పెట్టి ఇళ్ళలో చూస్తారో అర్థమైతే లేదు. అసహించుకుంటారా మీ ఇళ్ళలో మిమ్మల్ని? ఇన్ని అప్పులు చేసినా, ఇన్ని బిల్లులు చెల్లించుకుంటూ కొత్త అభివృద్ధికి బాట వేస్తా అంటే ఏం బిల్లులు చెల్లించిండ్రు, ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు భద్రకాళమ్మ వారి దగ్గర నీళ్ళు వదిలిపెట్టించి మంచిగా కడుతుంటే దాన్ని రెచ్చగొట్టిండ్రు. మీ పన్నేరు రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవటం, కాలయాపన చేయటం, సెంటిమెంటల్ రెచ్చగొట్టడం, ఏ దానికి చేయకపోతే దానికి అడ్డుపడటం. అభివృద్ధి నిరోధకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. మీరు అభివృద్ధి నిరోధకులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ఉద్యమ పేరుట రెచ్చగొట్టి 100 మంది పిల్లల బలిదానం తీసుకొని వచ్చిన తర్వాత ఒకరిని కనుకరించిపోయి చూసిన కుటుంబాన్ని ఆదుకున్న దాఖలు లేవు. కానీ దాని మీద ఏర్కదిని రెచ్చగొట్టటమా? నిజంగా ఇవాళ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు. రాబోయే రోజులలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? మాకు ఇప్పుడు ఇన్ని చేయవలసిన అవసరం ఏముండే? మాకు ఇచ్చిన వాగ్దానానికి నిలబడి ఎలక్షన్ కోడ్ ఉన్న నడి చౌరస్తాల ఆదేశిస్తున్నా. నేను ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మినిస్టర్ని, డిపిఆర్ తయారు చేయండి అంటే 60% డిపిఆర్ తయారైంది. ఇంకా ఆ లెక్క ప్రకారమే 4170 కోట్లు ఇచ్చిండ్రు. పూర్తి డిపిఆర్ తయారైతే ఇంకా అడిషనల్గా 300-400 కోట్లు వస్తాయి, 3-4 కోట్లు. ఇప్పటికే కోమంలోకి పోయి పిచ్చి పిచ్చి ఏదేదో పరాక్ మాట్లాడుతారు ఒక్కొక్కడు. అసలు ఏం మాట్లాడుతారో వాళ్ళకు కూడా అర్థమైతే లేదు. అందులో ఒకరో తీరుగా మాట్లాడుకుంటా బూతులు మాట్లాడే స్థితి దిగజారిపోయింది. ఆఖరికి వాళ్ళే ఎకిల నవ్వులు, వాళ్ళే మాట్లాడుకోవటాలు. మనం కరెక్ట్ ఆ ఎర్రగడ్డకు పోతే ఆడ బ్యాచ్ అవపడుతుంది. ఓడి ఇట్టిట్ అంటాడు, ఓడి ఇట్టిట్ అంటాడు, ఓడి ఇట్టిట్ అంటాడు. ఇదే బ్యాచ్ ఇది ఇక్కడ అవపడుతుంది. దీనికి సపరేట్ హాస్పిటల్ కట్టించే ఏర్పాటు మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఈ టీం అంతా ఈ అలీబాబా డజన్ ముఠాకు ప్రత్యేకంగా హాస్పిటల్ ఒక ఎంజిఎం ఇప్పుడు కొత్త కడుతుంది అంటున్నాం కదా, దానికి వీళ్ళకు వార్డు కేటాయిస్తాం. టీబీ హాస్పిటల్ మా అక్క అంట, టీబీ హాస్పిటల్లో కళ్యాణ్ ఒకటి ఏర్పాటు చేస్తాం తప్పకుండా. మీకు ఆ ఎకిల వేషాలు వేసుకుంటా ఒర్రుకుంటా అసలు మిమ్మల్ని తిరస్కరించే పక్కకు పెట్టిన అసలు మీ గురించి మాట్లాడటం కూడా అది మా స్థాయి కాదన్నారు. అలా అసలు ముఠా ఉన్నది, పావు ముఠా. ఉద్యోగాలు మొత్తం నిజంగా నిన్న రేవంత్ రెడ్డి మంచి మాట చెప్పాను. ఏం కోల్పోయినామో ప్రజలు అనుకుంటారు అంటారు. ఏం కోల్పోయినా 4 పదవులు కోల్పోయిన మీ కుటుంబంలో అంటారు. అది కరెక్ట్. నిజంగా కూడా దాన్ని తట్టుకోలేకపోతాను. కాకపోతే ఒక్కటి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు, సోషల్ మీడియా టీంలకు అందరికీ కూడా
వాళ్ళు లక్షల కోట్లు సంపాదించిన డబ్బుతోటి ఏదైనా చేయగలుగుతాము అనే ఒక దృహంకారంతో ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓ 4 ఛానళ్ళు పెట్టుడో, ఓ 50 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుడో, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించడానికి ఓ పెద్ద టీము దొంగల ముఠా తయారై మీ పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు మాయమైపోయారు. 50,000 జీతం అంటే 1,00,000 ఇచ్చి తీసుకుపోతారు వాళ్ళని. ఆ దుకాణంలలో పెట్టేసి నిన్న కూడా సభల నన్ను అడిగినరు కొందరు, ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్టర్బ్ చేస్తానికి వచ్చే వాళ్ళు ఉన్నారంటే నేను చెప్పిన, ఎక్కడ దొరుకుతారు అని అంటే వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేయడానికి ఉన్న కాడ 1-2 ఛానళ్ళు ఉంటాయి. అవి ఆ ఛానల్ ఏడుంటాయో అక్కడ మీరు కరెక్ట్ కవర్ చేస్తే ఆ దొంగలు దొరుకుతారని చెప్పిన. యూట్యూబ్ ఛానళ్ళు అవి పెట్టుకుని ఏంటంటే 2 తీసి టూపాలి, అది తీయాలి, ట్రోల్ చేయాలి. ఇట్లా దొంగలతో జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది. మనం ఇన్ని చేసిన కళ్ళకు అవపడుతుంటే ఇదే ఇక్కడ డయాస్ మీద మాట్లాడిన వాళ్ళు ఎన్నిసార్లు మీతో మీటింగ్ పెట్టిన ప్రెస్ క్లబ్లా ఈ ప్రమాణం ఆ ప్రమాణం అని చెప్పి ఇళ్ళ గురించి మాట్లాడలే. ఒక్కరోజు కనుకరించి టీం వర్క్ పోయి కూర్చొని చేద్దామని ఒక్కరోజని ఆలోచన చేసిండ్రా? ఇవేవి చేయకపోగా వచ్చినప్పుడల్లా 10 వాగ్దానాలు చేసి చారానా దావత్కు ఉన్నది కదా, రూపాయి దావత్కు మన చారానా దావత్కు 12 ఖర్చు పెట్టినట్టు వచ్చినప్పుడల్లా ఆడ కూర్చొని మొత్తం ఖర్చులన్నీ పెట్టించి అవి కూడా ఏంది ఊమంటే కూడా సొమ్మె వాడిన దాంట్లో కూడా మళ్ళీ ఆడికెళ్ళి తీసుకొచ్చేదో పెట్టినట్టు, భద్రకాళి ఫండ్ డెవలప్ ఏం చేసినా అక్కడికే తెచ్చి పెట్టినట్టు, లేకపోతే సీఎం ఏదో జీవో ఇచ్చి ఫండ్ తెచ్చినట్టు మన సొమ్మును మనకే కూడా తీసుకపోయి ఆడ పెట్టించేది. దానికి వాళ్ళ రూపురేఖలు మాట్లాడుతుంటారు చేసినట్టు. నిజంగా ఉడియాలని అంటూ వాళ్ళు కట్టిన దానికి వేసినామని చెప్తుంటే నాకు కూడా ఒకసారి 2 సార్లు చెప్తే అర్థం ఉన్నది, కానీ ఊకే చెప్పాలంటే కూడా అందరు సాక్ష్యం అసలు మరి వాళ్ళకి సిగ్గెట్ అనిపిస్తలేదో. ఇంతమంది సమక్షంలో ఇన్ని జీవోలు ఎన్నడన్నా జీవో ఇచ్చిండ్రా వాళ్ళు? ఇన్ని జీవోలు ఇచ్చినాం, ఇన్ని వాళ్ళ మీ సమక్షంలో మీడియా సమక్షంలో సాటుకు పోయి కూడా కొట్టుకున్నాం, లేకపోతే సాటుకు వాళ్ళు కట్టిందో తీసుకుపోయి మీరు రంగులే చేసిందో కాదు, మీ అందరు సాక్షిగానే ప్రెస్ మీట్ పెట్టే చేస్తున్నాం కదా. అయినా ఏ విధంగా అదర కొడతారో వీళ్ళ ధైర్యం ఏదో నాకు అర్థమైతలేదు. మరి ఒక్క వరంగల్ వెస్ట్కో లేకపోతే వరంగల్ ఈస్ట్కో కాకుండా ఉమ్మడి జిల్లాకు ఇన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రాలే. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని నిధులు ధైర్యం చేసి తీసుకొచ్చి ఇంకా ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంటే, అభినందించకుండా పోయి ఈ మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. వీళ్ళని ప్రజలు క్షమించరు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల వీళ్ళని ద్రోహులని, తెలంగాణ ద్రోహులని, వరంగల్ జిల్లా అభివృద్ధి ద్రోహులని తప్పకుండా ప్రజలు తరిమి కొడతారనే నమ్మకం అయితే నాకు ఉన్నది. ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ పోతుంటే పర్కాల్ వర్ధనపేట వాళ్ళు చెప్తారు, వినండి. పర్కాల్ గారు శాసనసభ్యులు ప్రకాష్ అన్న. నమస్కారం. ముఖ్యంగా మా వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇక్కడ లోకల్ మినిస్టర్స్కి, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీ గారికి, మేయర్ గారికి, మా జిల్లా అధ్యక్షులకి కూడా, చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి సభ చాలా అద్భుతంగా జరిగింది. అది ఒక విజయోత్సవ సభనే కాదు, వరంగల్ జిల్లా అభివృద్ధి సభ కూడా. ఎందుకంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల ముందు కూడా అన్ని వేల కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు ఏం లేవు. రానున్న 20-30 ఏళ్లలో కూడా ఒకటేసారి ఒక సంవత్సరంలోపు 5,500 కోట్లు మన కోసము ముఖ్యమంత్రి గారు వరంగల్ కోసం జియోల రూపంలో ఇవ్వడం జరిగింది. అట్లాంటిది ఇక ముందు కూడా అంత తక్కువ టైంలో రాకపోవచ్చు. అట్లాంటి మంచి సభని ఉద్దేశించి మేమందరం కూడా జన సమీకరణ కానీ, ప్రజలు స్వచ్ఛందంగా రావడం కానీ, అన్ని 1,00,000కు మించి ప్రజలు వచ్చినారు. అందులో ముఖ్యంగా మహిళల సదస్సు అన్నట్టుగానే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నేను నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో
మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పినట్టుగానే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు మా సభ అయిపోయినాక అన్నట్టే 100% అదే పని చేసినారు. నిజంగా కూడా వాళ్ళకి మాట్లాడడానికి టాపిక్స్ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి దాంట్లో కాళోజీ కళాక్షేత్రం గురించి కొంత డబ్బు మిగిలింది కట్టలేకపోయినామంటారు. మరి ఆ కొంత ఎంత అన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యేలు చెప్పినారు. మీరు 20 కోట్లు ఖర్చు పెడితే ఇంకొక 45 కోట్లు ప్లస్ మొత్తం కలిపితే 95 కోట్లు కళాక్షేత్రానికి. ప్రతి దాంట్లో కూడా కొంచెం కొంచెం చేసి ఆపేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు సర్పంచ్లకు బిల్లులు ఇచ్చినారా లేకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినారా అని. ఆ పనులన్నీ మీ హయాంలో జరిగినాయి కదా, మరి ఆ టైంలో మీరెందుకు ఇవ్వలేకపోయిన్లు? అసలు ముఖ్యంగా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఈ 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిన్లు, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిన్లు, 3 ఎకరాలు ఇవ్వలేకపోయిన దళితులకి. మొట్టమొదటి హామీ ఏదైతే దళిత ముఖ్యమంత్రి అన్నారో అక్కడి నుంచే వాళ్ళ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మాట తప్పడం వాళ్ళకి అలవాటైపోయింది. కానీ ఒక పార్టీలకు అతీతంగా చూసుకున్నట్టయితే వరంగల్ ప్రజలుగా వాళ్ళు కూడా వరంగల్కి ఇన్ని అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులని అభినందించాల్సింది పోయి అసలు పార్టీలకు అతీతంగా అభినందించాల్సిన విషయం ఇది. అయినా కూడా ఏమాత్రం కూడా ఆ సంతోషం ఎక్కడా కనబడలే వాళ్ళకి. ఎందుకంటే ఈ హయాంలోనే కాదు, నెక్స్ట్ 2029లో కూడా మేము చేసే అభివృద్ధి పనులకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న భయం పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యేలు ప్రతిదీ కూడా చాలా వివరించినారు ఏ నియోజకవర్గంలో ఏమేమైందని. నేను కూడా ఒక 10 జియోలు విత్ ఫండ్ ఎంతెంత రిలీజ్ చేసినారో చెప్పగలను. అంత గొప్పగా మాకు జియోలు రిలీజ్ అయినాయి. ఆల్మోస్ట్ మేము ప్రెస్ మీట్ పెట్టిపోయినాక మళ్ళీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసము, తర్వాత మాస్టర్ ప్లాన్ అప్రూవల్, తర్వాత స్మార్ట్ సిటీ కోసము దాదాపు 4,000 కోట్లు ఇష్యూ అంటే అనౌన్స్ చేస్తూ ఒక జియో ఇష్యూ చేసినారు. అది మేము ప్రెస్ మీట్లో చెప్పలేకపోయినామే అని ఫీల్ అయినాం. కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి అసలు ఎక్కడెక్కడ ప్రతి చోట ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మన వరంగల్ వెస్ట్కి సంబంధించి ఇన్ని రోజులు కాజ్పేట్ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయింది, ఆ చిన్న బిట్ ఎందుకు ఆగిపోయింది ఇన్ని సంవత్సరాల పాటు? మీరు ఏ రోజు కూడా ప్రజల సౌకర్యార్థం ఏ పని పూర్తి చేయలేదు. ఏదో లాస్ట్ మినిట్లో ప్రతి చోట శిలాఫలకాలు వేసి దాదాపు 2023 సంవత్సరం లాస్ట్లో నవంబర్లో ఎప్పుడైతే ఇంకా 2 రోజులలో కోడ్ వస్తుందనగా అనేక వందల శిలాఫలకాలు వేసిపోయినారు, పని మాత్రం ఏం జరగలేదు. కానీ ఇప్పుడు మేము వచ్చి ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్, తర్వాత వాళ్ళకి అనుకూలంగా అక్కడ భూ నిర్వాసితులకు ఇల్లు ఇవ్వడం 863 మందికి, అట్లాగే నాలా కోసము దాదాపు 160 కోట్లు రిలీజ్ చేయడము, తర్వాత స్టేషన్ గన్పూర్లో దాదాపు 120 కోట్లతోటి అభివృద్ధి పనులకి జియోలు రిలీజ్ అవ్వడము, తర్వాత ప్రతిదీ మాడవీధులకి కానీ ఏది చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మా సీఎం గారు నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా అనౌన్స్మెంట్ ఇచ్చారో దానికి అనుగుణంగా అందరికీ అనిపిస్తుంది నిజంగా ఇవి అమలు అవుతాయా, ఎంత టైం పడుతుంది అని. అట్లా మా సీఎం మన సీఎం చాలా మొండోడు, ధైర్యవంతుడు. అభివృద్ధి అంటే కేవలం బీఆర్ఎస్ కాలంలో ఉన్నట్టు సిరిసిల్ల అభివృద్ధి, సిద్దిపేట అభివృద్ధి, ఎర్రవెల్లి అభివృద్ధి కానట్టు ఇక్కడ మనకేంది ఆయన జిల్లా కాదు, ఆయన నియోజకవర్గం కాదు, అయినా కూడా వరంగల్కి దాదాపు 5,500 కోట్లు మంజూరు చేసినాడు సంవత్సరం తిరగకుండానే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు మన సీఎం గారు ఎంత క్లారిటీతో ఉన్నారు. ఈ వరంగల్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నో ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, హెరిటేజ్ ఉంది, ఇట్లా ఎయిర్పోర్ట్ మనందరి కళ అది ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్కి కూడా అడ్డంకులు తెలిగి రేపో మాపో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అందులో ఎక్కిపోతారు ఫ్లైట్లో, అయినా కూడా దాన్ని అభినందించడానికి మనసు రావట్లేదు. ఈ విధంగా చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ప్రతి దానికి కూడా నిధులు మంజూరు చేయడమే కాకుండా వాటికి తగ్గట్టు అధికారులని ప్రతి చోట డిపిఆర్లు రెడీ చేసి ప్రతిదీ రిలీజ్ చేయడం జరిగింది. మీరు వరంగల్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, రానున్న రోజులలో అంతకుముందు వరంగల్ ఎట్లుంది ఇప్పుడు వరంగల్ ఎట్లుందో మీరే చూడండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళ నోళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి. ఇన్ని రోజులు నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన
వీళ్ళకి కేవలం కడుపు మంట ఉంది, ఎస్డిటీఏ కాదు, ఇండైజెషన్ కూడా ఉంది, అజీర్తి. ఎందుకంటే తిన్నది అరగట్లేదు, ఒంటికి పట్టట్లేదు అనుకుంటా. అందుకే ఇన్ని ఫండ్స్ తెస్తున్నా కూడా వాళ్ళకి జస్ట్ స్క్రిప్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. వాళ్ళకి పేపర్లు ముందేసుకొని నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడండి. ఇంతకుముందు మా వెస్ట్ ఎమ్మెల్యే గారు అన్నట్టు పిచ్చోళ్ళ లెక్కనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఏం లేకుండా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, ఏదోటి మాట్లాడాలి అంటే డూడు బసవన్న లెక్క ఏదోటి మాట్లాడినారు. అసలు ఏం మాట్లాడినారు కూడా క్లారిటీ లేదు. నేను వాళ్ళ ప్రెస్ మీట్ అంతా విన్నా, అందులో అసలు ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. ఒక్కటి మాత్రం నిజం, బీఆర్ఎస్ నాయకులు వరంగల్ మీద ప్రేమ ఉంటే సహేతుకంగా సద్విమర్శలు చేయాలి. అభివృద్ధికి కావాల్సిన ఇంకేమైనా పనులు ఉన్నాయి, ఇక్కడ మేము చేయలేకపోయినా మీరు ఇది చేయండి అనేది మంచి విమర్శలు చేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే చాలా బాగుంటుందని నేను వాళ్ళకి చెప్తున్నాను. ఆహ్వానించే మనసును కూడా మీరు పెంచుకోవాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు చెప్పినారు, ఒక అతనికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్ద విద్యావేత్తలు కాదు. పైసలు ఉంటే ఎవరైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడతారు. అట్లాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఏం ఐడియా లేదు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చిన జియో పూర్తిగా చదివే తెలివి కూడా లేదు కాబట్టి అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మీ అందరికి తెలియజేసుకుంటూ నిన్నటి సభని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా విషెస్ చెప్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులకి కూడా పాపం అక్కడ ఇక్కడ వాళ్ళకి ఇన్ని రోజులు బయటికి రావడానికి ఏమీ అవకాశం రాలేదు, అవసరం రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఏదోటి మాట్లాడడానికి వచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా మీరే సాక్ష్యం ఇప్పుడు రానున్న రోజులలో వరంగల్ ఎట్లా మారబోతుంది అనడానికి. సో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.